హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు codenetra. ఈరోజు మన వీడియోలో గిటబ్లో ఒక న్యూ అప్డేట్ వచ్చిందనమాట. అది కోడ్ స్పేసెస్ అని చెప్పి దాని గురించి డిస్కస్ చేసుకుందాం. అసలు అది ఉపయోగం ఏంటి, మనకి ఎంత హెల్ప్ఫుల్ అయింది. సో ఎలా ఉపయోగం చెప్తా. ఫస్ట్ మనలో ఉంది 2 types ఆఫ్ పర్సనల్స్. ఒకటి ఏంటంటే ప్రొఫెషనల్స్ ఉంటారు, ఒకటి ఏంటంటే స్టూడెంట్ అనే కేటగిరీ. 2 types ఆఫ్ కేటగిరీస్ ఉంటారు. సో ఫస్ట్ కేటగిరీ ఏంటంటే ప్రొఫెషనల్ కేటగిరీ అనమాట. మనం ఏంది జాబ్ చేస్తాం, లైక్ జాబ్లో ఏంటంటే ముఖ్యంగా కోడ్ చేస్తూ ఉంటాం. డేటా సైన్స్ కానీ, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కానీ, లేకపోతే వెబ్ డెవలప్మెంట్ ఏదైనా సరే ఒక కోడ్ చేస్తూ ఉంటాం, లైక్ కోడ్ రాస్తూ ఉంటాం. రాసేసి అది GitHubలో పుష్ చేస్తాం. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే GitHub కానీ, బిట్ బకెట్ కానీ దేంట్లో అంటే పుష్ చేస్తూ ఉంటాం. లైక్ ప్రజెంట్ అయితే ఈ అప్డేట్ GitHubకి వచ్చిందనమాట. సో GitHubలో పుష్ చేస్తూ ఉంటాం. పుష్ చేస్తే మన మేనేజర్ కానీ, మన టీమ్ లీడ్ కానీ వాళ్ళు ఏం చేస్తారు, రివ్యూ చేయడానికి ట్రై చేస్తారు. రివ్యూ చేస్తారు మొత్తానికి మన దాన్ని. రివ్యూ చేస్తే దాంట్లో కొన్ని తప్పులు కనపడవచ్చు. లైక్ వేరియబుల్ నేమ్స్ కానీ, లేకపోతే గ్లోబల్ వేరియబుల్ డిక్లరేషన్, లైక్ ఫాంట్ డిక్లరేషన్ కానీ, ఏదో ఒకటి కొన్ని మన దాంట్లో కొన్ని లైన్ ఆఫ్ క్యారెక్టర్స్, లైక్ ఎన్ని క్యారెక్టర్స్ ఉండాలంటే 80 ఉండాలి, దానికన్నా ఎక్కువ ఉండొచ్చు. లేకపోతే మీ కంపెనీ కోడ్ స్టాండర్డ్స్ కన్నా మీది తక్కువ స్టాండర్డ్స్లో ఉంది, దాన్ని మీరు ప్రాపర్గా కరెక్ట్ చేయాలి. ఇలాంటివి చాలా ఎర్రర్స్ ఉంటాయి అన్నమాట రివ్యూలో. సో ఆ రివ్యూలో ఆ ఎర్రర్స్ అన్ని మీరు చేంజ్ చేయాలంటే ఏం చేస్తారు, ఇప్పుడు ప్రజెంట్ అయితే GitHubలో నుంచి దీన్ని పుల్ చేసుకుంటారు లోకల్ సిస్టమ్కి, మళ్ళీ ఇక్కడ చేంజెస్ చేసి మళ్ళీ పుష్ చేస్తారు బ్యాక్ టు GitHub. ఓకే, పుష్ చేసి మళ్ళీ మీ మేనేజర్ రివ్యూ చేయడం కానీ, మీ లీడ్ రివ్యూ చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. ఈ సైకిల్ జరుగుతూ ఉంటుంది. ఇది ప్రొఫెషనల్ లైఫ్లో. ఇప్పుడు స్టూడెంట్ లైఫ్కి వచ్చారనుకోండి. స్టూడెంట్ లైఫ్లో ఎలా ఉంటుంది చెప్పండి. మీరున్నారు, ఇప్పుడు నేను ఒక స్టూడెంట్ అనుకోండి, నా దగ్గర ఎఫర్ట్ చేయలేకపోతున్నాను, మంచి కాస్ట్లీ ల్యాప్టాప్ ఎఫర్ట్ చేయలేకపోయినా, ఒక 4 GB ర్యామ్ తీసుకున్నా, ఒక 500 GB టీవీ తీసుకున్నా. సో ఇదైతే నాకు ఎటు పక్కకి సరిపోవట్లేదు. లైక్ పెద్ద ప్రోగ్రామ్స్ రన్ చేసేటప్పుడు చాలా కష్టం అయిపోతుంది. ఆ టైంలో ఏం చేస్తానంటే నేను GitHub Code Spaces ఓపెన్ చేస్తాను. ఎందుకంటే GitHub Code Spacesలో 4 core CPU ఇస్తున్నాడు, 32 GB రోమ్ ఇస్తాడు, అండ్ 8 GB ర్యామ్ ఇస్తున్నాడు. సో ఇది చాలా పవర్ఫుల్, అంటే కొంచెం ఫాస్ట్గా రన్ అవుతుంది అనమాట. సో రోమ్ అయితే తక్కువ ఇస్తున్నాడు కానీ ర్యామ్ అయితే ఎక్కువ ఇస్తున్నాడు. సో మన కోడ్ కూడా 32 GB ఉండదు, మ్యాక్స్ 32 GB ఉండదు. 1 GB ఎక్కువ మ్యాక్స్, లేకపోతే 2 GB ఉంటుంది. ఓకే, మన కోడ్ చాలా తక్కువ స్పేస్ ఆక్యుపై చేసిద్ది అనమాట. సో దాని మీద రన్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. ఏది మంచి ల్యాప్టాప్ ఉన్నా, ఎలాంటి ల్యాప్టాప్ ఉన్నా నేర్చుకోవడానికి చాలా మంచిది. ఓకేనా. సో అసలు ఎలా చేయాలి ఇది, దాంట్లో ఎలా కోడ్ రాయాలి, ఎలా రాద్దాం అని చెప్పి ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. GitHubలోకి తీసుకొని పోయి, ఓకే, ఫస్ట్ GitHub అయితే ఓపెన్ చేయండి. దానికి github.com అనేది టైప్ చేయండి. github.com టైప్ చేయగానే GitHub ఓపెన్ అవుతుంది. ఇదనమాట GitHub. ఓకే, ఇలాగే అందరికి ఓపెన్ అవుతుంది. అండ్ ప్రజెంట్ అయితే GitHub అకౌంట్ లేని వాళ్ళకి ఇలా ఓపెన్ అవ్వదు, వాళ్ళ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. నాకైతే అకౌంట్ ఎప్పటి నుంచో ఉంది కాబట్టి నేను GitHub టైప్ చేయగానే GitHub అనేది వచ్చేసింది. ఓకే, సో తర్వాత మీ డాష్ బోర్డ్లోకి వెళ్ళండి. ఒకవేళ అకౌంట్ లేకపోతే క్రియేట్ చేసుకోండి. తర్వాత మీ డాష్ బోర్డ్లోకి వెళ్ళేసిన తర్వాత న్యూ అని కొట్టేసి ఇక్కడ కోడ్ స్పేస్ డెమో వీడియో, ఓకే, ఒక రిపాజిటరీ క్రియేట్ చేస్తున్నా. రిపాజిటరీ అంటే ఒక ఫోల్డర్ లాగా అనమాట. GitHubలో క్రియేట్ చేస్తున్నా. దిస్ ఈజ్ కోడ్ స్పేస్. ఓకే, దిస్ ఈజ్ కోడ్ స్పేస్, జస్ట్ డిస్క్రిప్షన్ ఏదో ఒకటి. సో రీడ్ మీ ఫైల్ యాడ్ చేస్తున్నా. ఓకే, చూసారు కదా, ఇలా ఉంటుంది. ఇప్పుడు మన ప్రొఫెషనల్ లైఫ్లో కూడా ఇలాగే ఫస్ట్ ఒక రిపాజిటరీ అనేది క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేసిన తర్వాత ఏం చేస్తాం, కాకపోతే అక్కడ ఏంటంటే ఒక 10-15 ఫైల్స్ ఉంటాయి. మనం ఆల్రెడీ పుల్ చేయడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఒక 10-15 ఫైల్స్ ఉంటాయి. మన స్టూడెంట్ లైఫ్లో కూడా సేమ్ అలాగే ఒక 4-5 ఫైల్స్ ఉన్నాయి అనుకోండి. లేకపోతే మీరు కొత్తగా రాయటం స్టార్ట్ చేయాలి, దానికి కూడా ఇక్కడే రాసేయచ్చు, ప్రాబ్లం ఏం లేదనమాట. సో మన ప్రొఫెషనల్ లైఫ్ కానీ ఏదైనా సరే మనం ఏం చేస్తాం, కోడ్లోకి వెళ్తాం. ఏదన్నా చేంజెస్ కావాలనుకోండి, మనకి ఇక్కడ రివ్యూ ఇస్తారు. చేంజెస్ కావాలంటే పుల్ చేస్తాం ఇక్కడ నుంచి. ఏది HTTPS లింక్ కానీ, Git SSH లింక్ కానీ, Git CLI లింక్ కానీ ఇవి ఉపయోగించుకొని మనం క్లోన్ చేస్తాం. ఓకేనా. సో ఇదేం అవసరం లేదు ఇప్పుడు. సో ఇవి తెలియని వాళ్ళు HTTPS అంటే జస్ట్ క్లోన్ చేయడానికి ఉపయోగిస్తాం, SSH కూడా, బట్ ఇది సెక్యూర్ క్లోన్ అనమాట. GitHub CLI కూడా. అండ్ ఈ కింద ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఓపెన్ విత్ GitHub డెస్క్టాప్. మీకు GitHub డెస్క్టాప్ ఉంటే మన లోకల్లో, సో అక్కడ డైరెక్ట్గా ఓపెన్ చేసి అక్కడ కూడా చేంజెస్ చేయొచ్చు. ఓపెన్ విత్ VS కోడ్, విజువల్ స్టూడియో ఏంటంటే మన VS కోడ్ ఉంటుంది కదా, అది దీనికి కనెక్ట్ చేయొచ్చు. మీరు మీ GitHub కనెక్ట్ చేసుకొని అక్కడే ఓపెన్ చేయొచ్చు. ఏది అక్కడ ఏమైనా చేంజెస్ చేస్తే ఇక్కడ కూడా చేంజెస్ అవుతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఏంటంటే జిప్లా డౌన్లోడ్ చేసుకొని మీరు కావాలంటే మీ కోడ్లో చేంజెస్ అయితే చేసుకోవచ్చు.
ఇది మన ప్రీవియస్ ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే కోడ్ స్పేసెస్ అని చెప్పి ఒక అప్డేట్ వచ్చింది. ఇదేంటంటే క్లౌడ్ అనమాట. క్లౌడ్లో మొత్తం ఎడిటింగ్ చేస్తూ ఉంటారు. వెల్కమ్ టు క్లౌడ్ ఎడిటింగ్. ఓకే, ఫస్ట్ లైన్ వెల్కమ్ టు క్లౌడ్ ఎడిటింగ్. ఎడిట్, డిబగ్ అండ్ రన్ యువర్ రిపాజిటరీ వితౌట్ లోకల్ క్లోనింగ్ అండ్ సెటప్. లోకల్ క్లోనింగ్ ఏం అవసరం లేదు, సెటప్ కూడా ఏం అవసరం లేదు. సెటప్ అంటే ఏంటంటే మీరు కొన్ని లైబ్రరీస్ ఇన్స్టాల్ చేసుకోవాలి, అవి ఇన్స్టాల్ చేసుకోవాలి, ఇవి ఇన్స్టాల్ చేసుకోవాలని ఉంటుంది కదా. సో అవేం అవసరం లేదనమాట. అండ్ నెక్స్ట్ చూడండి కింద క్రియేట్ కోడ్ స్పేసెస్ ఆన్ మెయిన్ అంటే ఇది మెయిన్ బ్రాంచ్ అనమాట. క్రియేట్ కోడ్ స్పేసెస్ ఆన్ మెయిన్. మనం 2 టైప్స్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు మళ్ళీ. ఓకే, మనలో ప్రొఫెషనల్స్, స్టూడెంట్స్ అని చెప్పాం కదా. సో ప్రొఫెషనల్స్కి కోడ్ కాన్ఫిగర్ అండ్ క్రియేట్ కోడ్ స్పేస్ అనే ఆప్షన్ ఉంది. ఒక్కసారి ఈ ఆప్షన్లోకి వెళ్దాం. ఈ ఆప్షన్లో చూడండి ఇక్కడ మెయిన్ బ్రాంచ్ ఉంది. ఓకే, కావాలంటే మన రియల్ టైం వర్క్ చేసే వాళ్ళకి మల్టిపుల్ బ్రాంచెస్ ఉంటాయి. ఏ బ్రాంచ్ కావాలంటే ఆ బ్రాంచ్ ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత డిఫాల్ట్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. సో సౌత్ ఈస్ట్ ఏషియా మంది అంటే ఈ ఆరిజిన్స్ అనమాట. సో ఎక్కడెక్కడ ఏ రీజియన్లో రన్ చేయాలని. ప్రజెంట్ అయితే 4 కోర్ ఉంది. అంటే ఇప్పుడు నేను కూడా ప్రజెంట్ లైక్ ఒక స్టూడెంట్ అకౌంట్ వాడుతున్నా కదా. సో నాకేంటంటే తక్కువలో వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, నీడ్ ఈవెన్ మోర్ పవర్, కాంటాక్ట్ అవర్ టీమ్ టు ఎనేబుల్ 32 కోర్ మెషిన్. ఓకే, మీరు 32 కోర్ మెషిన్ కావాలంటే ఎనేబుల్ చేసుకోవచ్చు. అది మీ కంపెనీ కాబట్టి ఎంటర్ప్రైజ్ లెవెల్లో ఉంటారు మీరు. సపోజ్ మీరు కంపెనీలో వర్క్ చేస్తున్నారు. కంపెనీ ఏంటంటే మొత్తం ఫండింగ్ ఇస్తూ ఉంటుంది గిటప్ అకౌంట్కి. సో వాళ్ళు డబ్బులు ఇస్తారు కాబట్టి ఇది 32 కోర్ అంటే ఎంత పవర్ఫుల్ చూడండి, ఎంత పవర్ఫుల్ కోడ్ రాయొచ్చో. ఓకేనా, సో ఇది చాలా చాలా అంటే మీ ఓన్గా కష్టంగా క్రియేట్ చేసుకోవటం ఈ కాన్ఫిగరేషన్స్. నెక్స్ట్ ఏంటంటే మనం స్టూడెంట్స్ కాబట్టి మనకు అంత లేదు కాబట్టి మనం డైరెక్ట్ క్రియేట్ చేసేద్దాం. క్రియేట్ కోడ్ స్పేస్ ఆన్ మెయిన్. ఇదేంటంటే 4 కోరు ప్లస్ 8 GB ర్యామ్ వస్తుంది, 32 GB రోమ్ వస్తుంది. ఓకే, లెట్స్ క్రియేట్. కనెక్ట్ అవుతుంది చూడండి. ఓకే, ఇట్స్ కనెక్టింగ్. ఓకే, ఇట్స్ కనెక్టెడ్. కనెక్ట్ అయింది. సో ఇక్కడ చూసారు కదా మన కోడ్ స్పేస్ ఓపెన్ అయింది, మన కోడ్ స్పేసెస్ ఓపెన్ అయింది. అరే చూస్తే అచ్చం అసలు విఎస్ కోడ్ ఉన్నట్టే ఉంది కదా. ఎస్, ఎగ్జాక్ట్లీ ఇది విఎస్ కోడే అనమాట. ఓకే, విఎస్ కోడే. కాకపోతే ఇక్కడ చూడండి పైన మనకు ఒక రీజియన్ ఇచ్చారు. ఓకే, మనకు ఒక రీజియన్ కోడ్ స్పేస్ వీడియో, ఇది ఐడి అనమాట, రీజన్ ఐడి, మన ఈ యొక్క టెర్మినల్ ఐడి. సో ఇచ్చారు, దాంట్లో మనం ఇప్పుడు కోడ్ చేయబోతున్నాం. అచ్చం విఎస్ కోడ్ ఉన్నట్టే ఉంటుంది. మీకు ఏ అప్డేట్ అయినా, ఓకే, ఏ అప్డేట్ అయినా చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్రెడీ కింద చూస్తే వెల్కమ్ టు కోడ్ స్పేసెస్, యు ఆర్ ఆన్ డిఫాల్ట్ ఇమేజ్. ఇట్స్ ఇంక్లూడ్స్ రన్ టైమ్ అండ్ టూల్స్ ఫర్ పైథాన్, node.js, docker అండ్ మోర్. సి ఫుల్ లిస్ట్ హియర్. మీరు ఇంకా ఫుల్ లిస్ట్ ఉందన్నమాట. అది చూసుకోవాలంటే ఈ లింక్లోకి వెళ్ళండి, ఈ లింక్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. ఓకే, ఇక్కడ చూస్తే మీకు ఫుల్ లిస్ట్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి, ఏమేమి రన్ చేయగలరు, ఏమేం చేయగలరు. ఓకే, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్, టు ఎక్స్ప్లోర్ విఎస్ కోడ్ ఇట్ ఈస్ ఫుల్లెస్ట్ సెర్చ్ యూజింగ్ కమాండ్ ప్యాలెట్. ఇంకా ఈ వాడి మనం సెర్చ్ చేసుకోవచ్చు. కాకపోతే నేను చూపిస్తుంది, మీరంతా చూడండి. జస్ట్ ఇది ఓపెన్ చేయండి, సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. మన విఎస్ కోడ్ సెట్టింగ్స్ ఉన్నట్టే ఉంటాయి. ఫస్ట్ మనం ఏం చేసుకుందాం అంటే మనకు కావాల్సిన ఫాంట్ సైజ్ చేంజ్ చేసుకుందాం. సో 18 చేస్తున్నా ఫాంట్ సైజు. ఓకేనా, సో మీకు ఏమన్నా ఎక్స్ట్రాగా ఏమైనా థీమ్స్ కానీ ఏమైనా కావాలనుకోండి, ఏదన్నా థీమ్ కావాలా, సో థీమ్స్ కావాలన్నా దీంట్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట, ఏం పర్లా. ఓకే, చూడండి గిటప్ థీమ్స్ అని డిఫరెంట్ కోబాల్ 2 థీమ్. ఓకే, కోబాల్ 2 బాగుంటుంది ఇది. ఓకే, చూసారు కదా, కోబాల్ చాలా బాగుంది, లైక్ చాలా నీట్గా ఉంది. సో ఇంకా రాద్దాం, ఇంకా స్టార్ట్ చేద్దాం ఇక. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఈ ఆప్షన్స్ ఆల్రెడీ మనకి తెలుసు, తెలియకపోయిన వాళ్ళు చూడండి. ఇదేంటంటే న్యూ ఫైల్ అనమాట, న్యూ ఫైల్ క్రియేట్ చేయటం. ఇదేంటంటే న్యూ ఫోల్డర్ క్రియేట్ చేయటం సెకండ్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్ రీఫ్రెష్ చేయటం. ఫోర్త్ ఆప్షన్ ఎక్స్పాండ్ కొలాప్స్ చేయటం అనమాట. సో ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ క్రియేట్ చేస్తున్నా, demo.py. ఒక పైథాన్ ఫైల్ అనేది క్రియేట్ చేసేసా. పైథాన్ ఫైల్ వచ్చేసింది మనకు, పైథాన్ ఫైల్. సో ఇక్కడ ఒక చిన్న హలో వరల్డ్ ప్రోగ్రామ్ రాద్దాం. హలో వరల్డ్, this is code space from codenetra. ఓకే, అంటే ఇది నేను కనిపెట్టింది కాదు, వరకట్లా
పెట్టుకున్నాం పేరు అంతే. కోడ్నెత్ర ఎగ్జాక్ట్లీ కింద వచ్చేసింది చూసారు కదా, చాలా చాలా బాగుంది. ఇక్కడ చూద్దాం, ఒక ఫోల్డర్ క్రియేట్ చేద్దాం, ఫంక్షన్స్ రాద్దాం, ఒక క్లాస్ రాద్దాం, ఎలా పనిచేసిద్దో చూద్దాం. ఓకే, ఫంక్షన్స్ రాస్తున్నా. సో ఫస్ట్ ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నా, ఫోల్డర్. సో దీంట్లో ఫంక్షన్స్ రాద్దాం, ఫంక్ డాట్ పై అని పెడతా, def something return anything. Okay, print this is written from the function. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. చూసారు కదా ఎలా రన్ అయిందో, చాలా చాలా అసలు ఇంకా అచ్చం మన నార్మల్గా విఎస్ కోడ్ ఎలా వర్క్ చేసేదో అలాగే వర్క్ చేసేది. ఇంకొకటి క్లాస్ క్రియేట్ చేద్దాం. క్లాస్కి యూనిట్ టు గెట్ లైక్ ఫుల్ అసలు ఎందుకు పని చేస్తుంది ఏంటి అని చెప్పి అన్నీ అర్థం అవ్వాలి, అందుకని రాస్తున్నాను అంతే. సో క్లాస్ కోడ్ స్పేస్. ఓకే, దిస్ ఈజ్ కోడ్ స్పేస్. సో అందుకని కోడ్ స్పేస్ పెట్టాం. def init self comma string. Okay, string అని పెట్టాం. self dot string is equal to string. def codenetra return string. కోడ్ స్పేస్ స్ట్రింగ్ ఏదో ఒకటి పెడుతున్నా. దిస్ క్లాస్ ఈజ్ క్రియేటెడ్ బై ది codenetra. Okay, print running class object dot codenetra. ఓకే, ఇప్పుడు నేను రన్ చేస్తున్నా చూడండి, చూసారా ప్రింట్ అయింది. సో రన్నింగ్ దిస్ ఈజ్ క్లాస్ ఈజ్ క్రియేటెడ్ బై codenetra. అర్థమైంది కదా, లైక్ ఎంత నీట్గా కానీ ఓకే ఏదైనా రాయొచ్చు అనమాట. చాలా చాలా యూస్ఫుల్ ఇది. అండ్ ఇట్లా రాసేసారు కదా, అవును అన్నీ రాసేసాం, ప్రొఫెషనల్ లైఫ్ అని చెప్పా ఇందాక. సో వాళ్ళు ఎలా పుష్ చేయాలంటే ఇక్కడే కమిట్. ఓకే, మీరు స్టూడెంట్స్ అయినా సరే ఇక డైరెక్ట్ కమిట్ చేసేసి మీ కోడ్ అంతా సేవ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఇప్పుడు ఇది తీసేసారు అనుకోండి, ఈ విండో బట్టి అంటే ఈ ట్యాబ్ బట్టి క్లోజ్ చేస్తే ఈ కోడ్ సేవ్ అవ్వదు. సో మీరు క్లోజ్ చేసే ముందులో దీన్ని కమిట్ చేయండి. కమిట్ అంటే జస్ట్ మెసేజ్ పెట్టి దిస్ ఈజ్ గోయింగ్ టు కమిట్. ఓకే, ఇక్కడ రైట్ సింబల్ కొట్టండి, అక్కడ మెసేజ్ ఏదైనా పెట్టుకోవచ్చు. సో ఎస్ అని కొట్టేసేయండి, కమిట్ అయిపోయింది. ఇక్కడ సింక్ అని వచ్చింది కదా, సో సింక్ అంటే ఏంటంటే పుష్ చేసేది ఇప్పుడు గిటబ్కి. సింక్ ఓకే, పుష్ చేస్తుంది గిటబ్కి. యా ఇట్స్ డన్. ఓకేనా, ఇట్స్ డన్, పుష్ అయిపోయింది. మీరు ఒక్కసారి గిటబ్లోకి వెళ్ళిపోయి మీది చెక్ చేసుకోండి. ఓకే, వచ్చేసింది చూసారా, కోడ్ రాసారు ఇక్కడ, ఈ కోడ్ వచ్చేసింది. అండ్ ఫంక్షన్ కోడ్ వచ్చేసింది. అండ్ డెమో కూడా చెక్ చేద్దాం, డెమో కూడా వచ్చేసింది. ఓకే, అండ్ మీరు ఏదైనా ఎడిట్ చేయొచ్చు అనమాట ఇక్కడ. ఇప్పుడు మీరు కావాలంటే లైక్ ఈ readme.md ఫైల్స్ కానీ ఏమైనా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ వన్ థింగ్, అంతా బాగానే ఉంది కానీ దీన్ని ఆఫ్ చేయటం ఎలాగా అంటే మీరు
ఇట్లాగే సేమ్ టైప్ చేయకుండా ఇట్లా వదిలేశారనుకోండి ఒక హాఫ్ అన్ అవర్కి ఆఫ్ అయిపోయింది. సో అది కూడా అవసరం లేదు, జస్ట్ క్లోజ్ చేసినా ఆఫ్ అయిపోయింది. ఓకే, మీరు దాని గురించి ఏం పెద్ద టెన్షన్ పడనక్కర్లా, జస్ట్ క్లోజ్ చేసినా ఆఫ్ అయిపోయింది. అయితే Ctrl+Shift+P అని పెడితే కమాండ్ ఇది ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి కూడా మనం ఆఫ్ చేయొచ్చు, బట్ ఇదంతా అవసరం లేదు. నేను రికమెండ్ చేసేదాన్ని జస్ట్ క్లోజ్ చేసేయండి, వెళ్ళిపోయింది. బట్ మీ కోడ్ అయితే పక్కా సేవ్ అయిపోయింది ఇక్కడ. ఓకే, పక్కా సేవ్ అయిపోయింది. సో ఇది కోడ్ స్పేసెస్ అనమాట. ఇలా కోడ్ స్పేసెస్ లైక్ నాకు తెలిసి ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అయి ఉంటుంది, ఎందుకంటే మనలో మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ ఏంటంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకు ఇప్పుడు ప్రొఫెషనల్ లైఫ్లో కూడా ఇప్పుడు ఈవెన్ నేను కూడా అంతే, లైక్ ఎవ్రీ టైం పుష్ చేయాలి, చిన్న చిన్న చేంజెస్ కూడా పుల్ చేసుకుంటూ ఉండాలి. దాన్ని చాలా కష్టం అనిపిస్తూ ఉంటుంది అనమాట. మన స్టూడెంట్ లైఫ్కి కూడా వాళ్ళకి, అంటే స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడు నేను చాలా ఇబ్బంది పడేవాడిని, కోడ్ స్ట్రక్ అవ్వటం కానీ, సిస్టమ్ కొంచెం కాన్ఫిగరేషన్ లో ఉండటం వల్ల కష్టాలు పడుతూ ఉంటాం అనమాట. సో ఇప్పుడైతే ప్రజెంట్ చాలా ఉపయోగపడుద్ది, చాలా యూస్ఫుల్ అని నేను అనుకుంటున్నా, మీకు చాలా హెల్ప్ అయింది అనుకుంటున్నా. ఓకే, దట్స్ ఇట్ ఈ రోజుకైతే. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్, హ్యావ్ ఏ గ్రేట్ డే, బాయ్.